హలో అండి. వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో సంక్రాంతి నోములు ఏ సమయంలో నోముకోవాలి, అలాగే సంక్రాంతి నోములు కేవలం ఉదయమే కాకుండా సాయంత్రం వేళ నోముకునే సంక్రాంతి నోములు ఏమిటి అనేవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈసారి మనకి సంక్రాంతి పండుగ 14 తారీఖు మంగళవారం రోజున వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2:35 నిమిషాల నుండి సాయంత్రం 6:30 వరకి మనం ఈ సంక్రాంతి నోములనేటివి నోముకోవచ్చు. సంక్రాంతి నోములో ఎప్పుడు కూడా సంకురుడు రాశి ప్రవేశం చేశాక మనం నోముకుంటాము. అయితే ఈసారి 2:35 రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మనము 2:35 తర్వాత నోముకోవాలి. మన ఛానల్లో ఇప్పటికే చాలా రకాల సంక్రాంతి నోములన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేశానండి. అవన్నీ కూడా సంక్రాంతి నోములు అనే ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఒకవేళ గనక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. అయితే మనము సంక్రాంతి నోములు అనగానే ఉదయమే నోముకుంటాం. అలా కాకుండా 6 తర్వాత కూడా నోముకునే కొన్ని నోములున్నాయండి. వాటిని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఫస్ట్ నోము వచ్చేసి చుక్కల పర్వతం. ఈ నోము నోముకోవడానికి ఇలా ఏవైనా స్టీల్ డబ్బాలు కానివ్వండి, లేదంటే చెంబుల పైన ఇలా మూతలు జోడించైనా తీసుకోవచ్చు. 13 తీసుకోవాలి. సో చాలా నోములకు చెంబులో తీసుకుంటున్నాము అనేసి నేనైతే ఈ డబ్బాలలో నోముకున్నాను. ఒక 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే 2:30 తర్వాత సంక్రాంతి నోములు వచ్చాయండి. ఆ టైంలో నేను ఈ చుక్కల పర్వతం అయితే నోముకున్నాను. సో ఇలా డబ్బాలు 13 తీసుకొని 13 డబ్బాలలో కూడా కింద నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత పైన మూత పెట్టుకోవాలి. మూతలో నూనె వేసుకొని పువ్వొత్తులు వేసుకోవాలండి. పువ్వొత్తులు వేసుకొని దీపాలు వెలిగించుకోవాలి. 13 ఇట్లల్లో కూడా దీపాలు వెలిగించుకొని మనం ఈ నోమును ఇంట్లో కాకుండా తులసి చెట్టు దగ్గర నోముకోవాలి. అంటే చుక్కల పర్వతం అంటే చుక్కలు ఉన్నప్పుడు నోముకోవాలి కాబట్టి సాయంత్రం వేళ సమయంలో తులసి కోట దగ్గర నోముకోవాలండి. నేను మీకు ఫోటోలో చూపిస్తాను. ఇలా 13 డబ్బాలు కూడా వెలిగించుకొని నోముకోవాలి. మీకు వీలున్నట్లయితే ఒకవేళ దీపం ఉండగానే ఎవరికైనా వాయనం ఇవ్వండి. ఇదొచ్చేసి మనకి చుక్కల పర్వతం నోము. తర్వాత నోము వచ్చేసి సంధ్య దీపాల నోము. ఈ నోము నోముకోవడానికి 33 మట్టి ప్రమిదలు కావాలండి. సో మట్టి ప్రమిదలు లేకపోతే మాణిక్యాలు కానివ్వండి, లేదు అంటే మనకి ఇత్తడి ప్రమిదలు కూడా దొరుకుతాయి కదా, అవైనా కూడా తీసుకోవచ్చు. ఇలా 33 తీసుకొని వాటిలలో నూనె పోసుకొని ఒత్తులేసుకొని వెలిగించుకోవాలి. మనము ఈ నోమును కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే నోముకోవాలి. ఇలా మనము అన్నీ వెలిగించుకొని నోముకున్న తర్వాత మనము ఒకరికైనా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండి వాయనం ఇవ్వాలండి. ఈ నోము నోముకున్న తర్వాత వేరే వారికి వాయనం ఇచ్చే వరకు కూడా మాట్లాడకుండా ఉండాలి. ఒకరికి వాయనం ఇవ్వగానే మాట్లాడుకోవచ్చు. చూసారు కదా, ఇలా మేము నోముకున్నప్పుడైతే ఒక పెద్ద తాంబాలం తీసుకొని దాంట్లో ఇలా 33 ప్రమిదలు వేసి వెలిగించుకున్నామండి. సో దీపం ఉండగానే వాయనం ఇచ్చేంత వరకు కూడా మనం మాట్లాడకుండా వాయనం ఇవ్వాలి. ఎలాగూ ఈసారి సంక్రాంతి 2:30 తర్వాత వస్తుంది కాబట్టి మీకు వీలుండి అప్పటి వరకు ఉపవాసం ఉంటాను అనుకునే వాళ్ళు ఇలా సంధ్య దీపాలు, చుక్కల పర్వతాలు నోముకోవచ్చండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.